కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అయితే కౌంటర్ ఇచ్చింది, ఏం జరగబోతున్నారు? ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రిపోర్టుకు సంబంధించిన దాని మీద. అన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాల్లో దాని మీద వాళ్ళు స్క్రీన్స్ పెట్టి ప్రజెంటేషన్ వాళ్ళ క్యాడర్కి ఇచ్చుకున్నారు. సరే, ఒకటి జ్యుడిషియల్ కమిషన్, ఇది అంటే మామూలు కమిషన్స్కి వేరే కమిషన్ జ్యుడిషియల్ కమిషన్కి కొంత తేడా ఉంది. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన దానికి కొంత శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది కదా. పినాకి చంద్రఘోష్ ఈజ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. సో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో రిపోర్ట్ ఇవ్వడం వల్ల దీనికి శాంక్టిటీ వచ్చింది. దాని కౌంటర్గా ఇవాళ హరీష్ రావు ఇచ్చారు. అయితే నాకు 2-3 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి, కర్త కర్మ క్రియ కేసీఆర్ అని కమిషన్ చెప్పింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కర్త కర్మ క్రియ కేసీఆరే ఈ ప్రాజెక్టుకు. మంచి వచ్చిన కేసీఆర్కే, చెడు వచ్చిన కేసీఆర్కే. ఇప్పుడు మొదటి 2-3 సంవత్సరాలు మంచి వచ్చినప్పుడు అది కేసీఆర్ ఘనతగా ప్రచారం చేశారు. కూలిపోయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కేసీఆర్ వహించాలి కదా. సో అది కామన్ లాజిక్ కదా. సో ఆ కూలిపోవడం విషయంలో మన మెయింటెనెన్స్ సరిగ్గా లేకనా, డిజైన్ లోపమా, ఏం జరిగిందో ఏందో, వాళ్ళకి అక్టోబర్ 21వ తేదీన ఇది కూలింది. మన దగ్గర ఎలక్షన్ నవంబర్ 30వ తేదీన. నిజానికి ప్రభుత్వం అప్పుడు ఎవరిని అలో చేయలేదు. ఒక ఎన్డీఎస్సీ తప్ప ఎవరు కూడా ప్రాజెక్ట్ సైట్ దగ్గర పోలేదు. ఒక రాహుల్ గాంధీకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మీడియాకు, కామన్ పబ్లిక్, వేరే రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఇవ్వలేదు. వీళ్ళు 2 పిల్లర్లు ఆ 30 రోజుల్లోనే రిపేర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నవంబర్ 30న ఎలక్షన్ జరిగింది, అక్టోబర్ 21న ఇది కూలింది. 40 డేస్ ఉంది. ఆ టైంలో రిపేర్ మరి ఎందుకు చేయలేదో కేసీఆర్, అప్పుడు ఏం జరిగిందో ఏందో తెలియదు. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇండిక్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారు, ఒక సిట్ని ఏర్పాటు చేస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఆ కమిషన్ కూడా రిపోర్ట్లో ఇచ్చింది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి. సో కమిషన్ రిపోర్టు మేరకు వాళ్ళు పేర్లు చెప్పింది ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, తర్వాత అధికారుల్లో చాలామంది పేర్లు చెప్పారు. అధికారుల్లో ఎస్కే జోషి అప్పటి చీఫ్ సెక్రటరీ కమ్ ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నారు. తర్వాత స్మితా సబర్వాల్ పేరు ప్రస్తావించారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పేరు డైరెక్ట్గా చెప్పలేదు, బట్ దెన్ ఫైనాన్స్ సెక్రటరీ అన్నారు రామకృష్ణారావు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు కూడా ఆయన కూడా లేబుల్ ఫర్ యాక్షన్ అని మెన్షన్ చేశారు. అట్లాగే చాలా మంది అధికారులు, మురళీధర్ రావు ఇప్పుడు జైల్లో ఉన్నారు, హరే రామ్, ఈఎన్సీలు. ఇప్పుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా దీనిపైన భరత్.